శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాలో అమర జవాన్ మురళీ నాయక్ ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన నివాళులర్పించారు. భౌతిక కాయంపై పూలమాలలు పుష్పాంజలి ఘటించారు. ఇక అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కన్నీరి మున్నీరవుతున్న కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. మురళీ నాయక్ కుటుంబానికి తాను వ్యక్తిగతంగా 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. మంత్రులు లోకేష్, సవిత అనగాని, సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఎంపీ పార్థసారథితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మురళీ నాయక్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం నుంచి 50 లక్షల రూపాయల నగదు, 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని సర్కార్ స్పష్టం చేసింది. మంత్రివర్గం అందరూ ఉన్నాం. ఇక్కడ అందరూ కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తా ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేసుకుని ఇది మంత్రివర్గం అందరూ ఉన్నాం. ఇక్కడ అందరూ కూర్చొని